కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని శ్రీలక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. శంకరపట్నం మండల నూతన అధ్యక్షుడిగా ఎలకపల్లి సుధీర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు జరిపోతుల మహేంద్ర ప్రకటిస్తున్న నియామక పత్రాన్ని చేతుల మీదుగా సుధీర్కు అందించారు. మండల గౌరవ అధ్యక్షుడిగా బొంగోని అభిలాష్ గౌడ్, ఎలకపల్లి మధుకర్, ఉపాధ్యక్షులు బామోలపల్లి నవీన్, ప్రధాన కార్యదర్శి గరిగ రంజిత్ కుమార్, సహాయ కార్యదర్శులుగా దేవునూరి మల్లేష్, కోశాధికారి కనకం మహేష్, కార్యవర్గ సభ్యులు గోర్ల అనిల్, ఎలకపల్లి కళ్యాణ్లను ఏకగ్రీవంగా నియమించారు. మండల నూతన అధ్యక్షుడిగా ఎలకపల్లి సుధీర్ ఎన్నుకున్నందుకు సంఘటన బలోపేతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యతకు తోడ్పడతానని కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగం స్వార్థానికి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఆయన ఒకవేళ స్వార్థం ఆలోచించినట్టయితే ఆయన ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. ఆయన భార్యను కొనుక్కోయింది, పిల్లలను కొనుక్కోయింది, ఆస్తులు సంపాదించుకోలేదు, ఒక ఇల్లు కట్టుకోలేదు. కనీసం ఆయన స్వార్థానికి ప్రభుత్వ అధికారాలను కూడా వాడుకోలేదు. ఎందుకంటే ఆయన ఆలోచించింది నా భవిష్యత్ తరాలు, నా జాతి బిడ్డలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేసింది తప్ప ఎక్కడ కూడా ఆయన స్వార్థానికి పోలేదు. ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకొని పని చేయలేదు. ఎక్కడ కూడా మన జాతిని తలవంచే విషయం చేయలేదు. గర్వంగా నిలబెట్టుకునే ప్రతి మనం చేసిన మనం ఈరోజు ఆయన చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగాలే, ఆయన చేసినటువంటి కష్టమే ఈరోజు మనం ఈ విధంగా బతుకుతున్నాం. లేకపోతే ఏ దొరల కిందనో ఏ పడవల కిందనో పాలేరుగా పనిచేసిన పరిస్థితులు అంతటి గొప్ప మేధావి ఉంటున్నాను. అయితే ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యొక్క మీటింగ్లో వివిధ కమిటీలని ఏర్పాటు చేయడానికి కోసం ఆహ్వానించడం జరిగింది. నేను చాలా సందర్భాల్లో నా యొక్క అభిలాష ఏంటంటే నా యొక్క చాలా వరకు కూడా అంబేద్కర్ సంఘాలలో ఓన్లీ చాలా వరకు ప్రజలు కూడా వాళ్ళ యొక్క విపరీతమైన నమ్మకం ఏంటంటే ఓన్లీ ఇందులో ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉంటున్నారు, బీసీలను మీరు కలుపుకోకపోవట్లేదని ఒక అభిప్రాయం ఉన్నది. దాన్ని నేను తుంచాలని, ఒక అభిప్రాయాన్ని తొడగొట్టాలని ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జనాభా తలుచుకుంటే దాదాపు 80% ప్రజలు ఉన్నారు. వీరు కనుక తలుచుకున్నట్లయితే గ్రామాల్లో ఐక్యమైనట్లయితే ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ప్రజాప్రతినిధుల అవకాశాలన్నీ మన వెంట ఉన్నప్పటికీ కూడా మనలో ఐక్యమత్యం, స్నేహభావం కొంత కోసమే ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు కనుక సూచించి చెప్తే ఆ వ్యక్తి అయితే బాగుంటుంది. మరి ఇక్కడ పరిసరాలు మాత్రం మాకు తెలియదు. పెద్దలు కృష్ణన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, అర్జున్ కానీ, కొంతమంది పెద్దలు ఇంకా అన్న వాళ్ళ సూచన తీసుకొని మరి నూతన అధ్యక్షుని కోసం పోటీతత్వం ఉండాలి, తప్పేం లేదు. పనిచేసే వ్యక్తిత్వం ఉండాలి, తప్పు లేదు. ఒక సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలంటే అన్ని త్యాగాలు చేసి ఒక అధ్యక్షుడు నిలబడితే ఆయన వెనుక వీళ్ళందరూ కొన్ని వందల మంది కూడా నిలబడతారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని మేము అందరూ వేడుకుంటా ఉన్నాం. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కనుక ఆయన మనలాగానే ఇవాళ నా భార్యకు టైం ఇవ్వాలి, నా పిల్లలకు టైం ఇవ్వాలని ఆయన అనుకుంటే ఇవాళ మనం ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు, చదువుకునే వ్యవస్థ ఉండకపోయేది. మరి నిస్వార్థమైనటువంటి సేవ చేసి నా జాతి ఇంకా అట్టడుగు వర్గాల్లో ఉన్నది, చదువుకు దూరంగా ఉన్నది, కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా మనకు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. మరి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిస్వార్థంగా పనిచేసి ఇలా మనకు బట్టలు వచ్చినాయి. వాస్తవంగా తెల్ల బట్టలు వేసుకుంటున్నామంటే ఆయన భిక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ లేని అసలు లేవు మనం. ఆయనే మనకు దేవుడి కంటే గొప్ప వ్యక్తి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం నాలాంటి కొడుకులను ఎంతో మందిని కోల్పోతుందని చెప్పేసి ఆ పిడికలంటే డబ్బును బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపించడం జరిగింది. వెంటనే తన కొడుకు చనిపోతే దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు. పాత చీరపేలుకలలో ముడిచేసి దాన సంస్కారాలు చేసినటువంటి గొప్ప మార్పుమూర్తి. మరి వాళ్ళు చేసిన త్యాగం కింద ఈరోజు మనము ఏ మాటకు కాదు, ఏ పూటకు కాదు. కనుక మనం చదువుకున్నాం, జేబులోకి వెళ్ళి 10 రూపాయలు మనవంతుగా సంపాదించిన దానిలో మనకున్న జ్ఞానాన్ని కానీ, మనకున్న టైమును కానీ, మనకున్న డబ్బును కానీ సమాజానికి కేటాయించాలని చెప్పేసి నేను జిల్లా అధ్యక్షునిగా మేము ముందుకు వచ్చిన. దయచేసి ఈ సంఘం కొన్ని నియమాలు ఉంటాయి. మెంబర్షిప్లు ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా ఒక రోజుకు ₹1 చొప్పున, ఒక సంవత్సరం మెంబర్షిప్ ₹365 ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోవాలి. అది బాధ్యతాయుతంగా చేయవలసిన పని.
ఇందులో రాష్ట్ర కమిటీ ఉంటుంది, జాతీయ కమిటీ ఉంటుంది, జిల్లా నాయకత్వం ఉంటుంది, మండల శాఖలు ఉంటాయి. అలాగే మీరు గ్రామీణ శాఖలకు మహేందర్ దానిపైన పూర్తి చొరవ తీసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం, బాబు జగజీవన్ విగ్రహాలు అవి ముసుగులో ఉన్నంత కాలం మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనలో ఎంత చైతన్యం ఉందని చెప్పినా కానీ అది నా దృష్టిలో వృధాగానే భావిస్తాను. దానికోసం బంతాడుపుల సంపత్ గారు ఎంతో కష్టపడ్డారు. వారు కేసుల పాలైన సందర్భంలో వారే కాదు ఇంకెంతో మంది అంబేద్కరిస్టులు కేసుల పాలయ్యారు. కానీ విగ్రహాల ఆవిష్కరణ కాలేదు. మన దౌర్భాగ్యం, దురదృష్టం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే మీటింగ్ ముందు కూడా సజ్జనార్ గారు కరీంనగర్ వస్తే ఇక్కడ ఉన్న అంతర్పుల సంపత్ గారు కానీ, సాంబార్ కుమరైనా కానీ మరికొంతమంది అంబేద్కరిస్టులు స్వయంగా వెళ్ళి వారికి మెమోరాండం ఇస్తే వారు మాట్లాడిన మాట ఏంటంటే, మీ జాగాలో పెడితే మీరు ఊరుకుంటారా అని మాట్లాడతారా? ఇది సభమేనా సజ్జనార్ గారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మా జాగా మీ జాగాను మాట్లాడుతున్నారు. ఇది మీ సొంతం అండి జాగా, ఆర్టీసీ జాగా మీ సొంతం అండి. ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా మనిషికే కాదండి, చెట్టుకు పుట్టకు ప్రతి ఒక్కదానికి కూడా భారత రాజ్యాంగంలో అవకాశం కల్పించిన మహానేత వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చెట్టును కొట్టి చూడండి, మీద ఏ హక్కు ప్రకారం కేసు ఫైల్ అయితే చూడండి. ఆ హక్కు ఏ నుంచి వచ్చిందండి? భారత